మరోవైపు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఆయన ఆశించినట్లు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పవన్ సినిమాల సంగతి చూస్తే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ రీసెంట్ గా పునఃప్రారంభమైంది. త్వరలో పవన్ సెట్స్ లో అడుగు పెడతారు అని చెబుతున్నారు. ఆ తర్వాత ఓజీ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని చెబుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా దమ్ము కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అదుర్స్ అనేలా ఉన్న సెకండ్ హాఫ్ క్లైమాక్స్ విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లు సినిమా ఫ్లాప్ కు కారణమయ్యాయి. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా త్రిష నటించగా ఎన్టీఆర్ త్రిష జోడీ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. సింహ సినిమాతో సక్సెస్ సాధించిన బోయపాటి శ్రీను దమ్ము సినిమాతో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మాతగా తెరకెక్కగా ప్రేక్షకులను ఈ సినిమా రిలీజ్ సమయంలో విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దమ్ము మంచి సినిమా కాదని ఎవరైనా చెబితే తాను అంగీకరించనని కెఎస్ రామారావు వెల్లడించారు. అద్భుతమైన కథాంశంతో ఆ సినిమా తెరకెక్కిందని కెఎస్ రామారావు చెప్పుకొచ్చారు. కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని కెఎస్ రామారావు అభిప్రాయపడ్డారు. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ అయిందని కెఎస్ రామారావు కామెంట్లు చేశారు. తెలంగాణ ఉద్యమం ఎఫెక్ట్, సుమన్ రోల్ కూడా సినిమాపై ప్రభావం చూపాయని ఆయన తెలిపారు. చాలా సినిమాలతో పోల్చి చూస్తే దమ్ము కమర్షియల్ గా బెస్ట్ మూవీ అని కెఎస్ రామారావు కామెంట్లు చేశారు.